శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి కానీ ముందుగాలైతే నెత్తి గీతలు. మళ్ళా మంచి మనసు యాటిండు సోను సారు. దుబాయ్లా చిక్కుకున్నోళ్లకు ఎత్తడట సాయము. టీచర్నే కొట్టిండు స్టూడెంట్. బూతులు తిట్టిండు చదువు చెప్పేశారు. మూసీ మీద మాట్లాడిండ్రు గులాబీ పాటోళ్ళు. కూలగొట్టుడు ఫ్యాషన్ అయిందట కాంగ్రెస్ ఓళ్లకు. ధూమ్ధామ్గా అయింది బట్టి సార్ కొడుకు పెండ్లి. చూసేటందుకు 2 కళ్ళు రాలలేదు పోన్రి. మూసీ తాన గాంధీ విగ్రహం గడతమనుడు, ఆడున్నోళ్ళ ఇండ్లు గూలగొడతమనుడు తోటి పెద్ద లొల్లైతాంది రాష్ట్రంలా. కూలగొట్టుడు పని ముందటేసుకుండ్రు. పేదల ఇండ్లు కూలగొట్టి విగ్రహాలు కట్టుడేందని ప్రతిపక్షపోల మాట అయితే లేదు అభివృద్ధి ఏత్తానం, అందరికీ మంచి ఏత్తమని అధికారంలో ఉన్నోళ్ళ మాట. ఇక గీ మూసీ మీద మల్లో పంచాయతీ ముందటేసుకుండ్రు గులాబీ పాటోళ్ళు. ఏది చూద్దాం పాండ్రి. కేసీఆర్ సార్ పగ్గాలు చేత పట్టినప్పుడు మూసీ నదిని మంచిగా చేస్తామని చెప్పిండు. ఇక కట్టిన నాగోలు ఎస్టీపీని చూసేందుకు పోయిండు రావణ సారు. వీడికి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన వచ్చిర్రు. వీళ్ళు అత్తారని తెలిసి మస్తు మంది సార్ను కలిసేందుకు వచ్చిర్రు. అందరి బాధలు మునుం బట్టి ఎరుకబట్టుకున్నాడు ఇక సార్లకు. అటెనక అందరూ మాట్లాడుకొచ్చిండ్రు. గాంధీ విగ్రహం కోసం పర్మిషన్లు తీసుకుని ఇక ఇండ్లను అపార్ట్మెంట్లను కూలగొడతామని నోటీసులు ఇచ్చిండేంది. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టుడు ఏందని కాంగ్రెస్ సర్కార్ సూటి పెట్టిండు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు. గులాబీ పార్టీ ఓలు కట్టిన అంబేద్కర్ విగ్రహం దగ్గరకు పోకుండా మూసేసి 5,000 కోట్లతోటి విగ్రహం కట్టుడేంది. ఉన్న విగ్రహం మూసి ఇక లేని విగ్రహం కట్టుడుతోటి గుస్సాయితాండికి సార్ అన్నట్టు. కానీ ఈరోజు ఎంతోమందికి రోడ్డు మీదకి వచ్చి కుటుంబాలు అపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో పర్మిషన్ ఇచ్చిన అపార్ట్మెంట్లకు ఈరోజు మళ్ళీ వాళ్ళే నోటీసులు ఇచ్చి డెమాలిషన్ చేస్తాము, గాంధీ ఘాట్ కడతామని చెప్పేసి చెప్తున్నది నిజంగా చాలా బాధ అనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి అక్కడ గాంధీ ఘాట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 5,000 కోట్ల రూపాయలతోటి ఇలా గాంధీ ఘాట్ కడతా అని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది. పేగులు నా పొట్ట చింపినా నా దగ్గర ₹1 లేదు. నన్ను ఏమి అడగకండి మీరు, నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, బిల్లులు చెల్లించలేను, మరి అలాగే ఉద్యోగస్తులకు పింఛన్ కూడా చెల్లించలేను, ఎవరికి చెల్లించలేను అని ఒక దిక్కు చెప్పుకుంటూ రెండో వైపు ఏమో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబారాగా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సారు డెవలపింగ్ చేసేటప్పుడు మంచితనము ఇక జనాల బాగోగులు చూస్తే రేవంత్ రెడ్డి ఏమో రాక్షసానందం మోదుతున్నాడు. మూసీ సుందరీకరణ పేరుతోటి లక్షల కుటుంబాలు రోడ్డులో పడ్డాయి. కేసీఆర్ ఏమో 9 లక్షల ఇండ్లు కడితే రేవంత్ 1,00,000 కుటుంబాలను రోడ్డును ఎత్తాండ్రని దొప్పి పడిచింది సబిత మేడము. నీళ్ల వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాలబోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ల వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టుంటారు. కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. పెట్రోల్ పోసుకుంటూ ఇల్లు కావాలని అడిగిండు. ఆయన కనికరం చూపలేదట సర్కారు. భార్య కరుపుతోతుండి ఆయన చూడకుండా గులగొడతామంటే కిరాయి తీసుకొని ఉంటానా, నా భార్యను ఇట్లా ఇంట్లో పెట్టి తాళమేసిర్రు, అందుకే ఏరకాడికి కిరాయి ఉంటానా అని వచ్చిన పెద్ద సార్లతోటి గోడు వేలేసుకుంటుకి అన్న. లేదు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు ఊల కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజు గెంటడం చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ రెడ్డి అన్న గారు వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా మరి అందరి బాధలు విన్నాక కేటీఆర్ సారు ఎవరు ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేయవచ్చు, మీకు మేము ఉన్నాము, మా తోట అయింది చేస్తాము, సర్కార్ తోటి కొట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం, మేము చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా ముట్టకుండా 6 కోట్లతోటి అద్భుతంగా చేసినామని అంటాడు సారు. అభివృద్ధి అంటే విధ్వంసం చేయకుండా ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. అభివృద్ధి అంటే సుందరీకరణ అంటే ఎవరి కొంపలు కూల్చకుండా కూడా చేయవచ్చు.
అని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ మూసీ పరివాహక ప్రాంతంలో గతంలో 5.5 కిలోమీటర్ల పొడవున ఆనాడు సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో మూసీ తీరాన ఒక్క ఇల్లు ముట్టకుండా ఒక్క ఇల్లుని చెదరగొట్టకుండా కొంత 5.5 కిలోమీటర్ల పరిధిలో 6 కోట్ల రూపాయలతో ఏ సుందరీకరణ కార్యక్రమాలు అయితే చేశామో ఫుట్పాత్లు, ఓపెన్ జిమ్లు, అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫ్లాగ్ పోస్టు, మంచి క్రీడా ప్రాంగణాలు, వాటితో పాటు ల్యాండ్స్కేపింగు, ఇవన్నీ కూడా మీకు చూపెట్టడానికి సుందరీకరణ అంటే ఇట్లా కూడా చేయవచ్చు, ప్రక్షాళన అంటే ఇట్లా కూడా చేయవచ్చు అని ప్రజలకు కూడా తెలియజెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క మూసిని ఇక బంగారం పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డికి ఇస్తే వీళ్ళు మొత్తం ఆగం చేస్తుర్రు అన్నట్టు మాట్లాడిండు. మూసి వెస్ట్ నుండి ఈస్ట్ వరకు 55 కిలోమీటర్లకు ప్రాంతం మొత్తం నీళ్లు ఎక్కడికొక తాన సుత ఆగినాయి అనుకుంటా వాళ్ళు మంజూరు చేసిన పైకం ఎంత, కట్టిన ఏంది అనేది వివరించి చెప్పిండు రామన్న సారు. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసి నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. పెండ్లి ఇల్లు గీ రెండు చాలా మంది కాల. పెండ్లి చేసియుడు ఇల్లు కట్టి చూడనే సామెతే ఊకెనే వచ్చిందా? అబ్బా గీ పెండ్లి వీడియో చూసిన కాంచి జిందగీల గిట్ల పెళ్లి వేసుకుంటామా పెండ్లి అనిపిస్తాంది. కిస్మత్ ఉండాలే గట్ల పెళ్లి వేసుకోవాలనంటే. ఇక మన కోరికల గురించి ఎందుకు గాని బట్టిసారుల కొడుకు పెండ్లి చూడుండ్రి ధూమ్ ధామ్ అయ్యింది. మరి పోదాం పాండ్రి అలా లగ్గానికి. ఇసుకపోతే రాలనంత జనమచ్చిండ్రు బట్టి విక్రమార్క కొడుకు సూర్య విక్రమాదిత్య సాక్షిల లగ్గానికి. హైదరాబాద్లా లగ్గమైంది. భూదేవంత గద్దేసి ఆకాశమంత పందిరేసి లైట్లు, పువ్వుల డెకరేషన్లు, వినాయకుని విగ్రహము, ఏనుగు విగ్రహాల స్వాగతాలు, గుప్పుమనే గులాబీ పూల దండలు, ఖతర్నాక్ డ్యాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అందరి నడిమిట్లకెంచి పెండ్లి పిల్లగాడు నడుచుకుంటొచ్చుడు. గిట్లా ధూమ్ ధామ్గా సాగింది లగ్గము. ఎంట్రెన్సు అదిరిపోయింది, ఎల్కము దద్దరిల్లింది. లీడర్లు, ముఖ్యమైనోళ్ళు, అలకు సెక్యూరిటీ ఇచ్చేటోళ్ళత్తే మస్తు మంది పూజార్ల మంత్రాల నడిమిట్లా అయింది లగ్గము. అయినా బట్టిసారు కొడుకు పెండ్లంటే ఈ మాత్రం ఉండాలన్నట్టుంది కథ. బాజా భజంత్రీలు, బ్యాండు బాజాలు, ఆటపాటలు, డ్యాన్సులు, సప్పుల నడుమ జోరందుకుంది పో బట్టిసార్ కొడుకు పెండ్లి. ఎండిపల్లెంల కాళ్ళు గడిగిండ్రు అత్తామామ, జీలకర్ర బెల్లం పెట్టుకుండ్రు పెండ్లి పిల్లగాడు. ఓలను చూసే ఓళ్ళు నవ్వుకుండ్రు. ఇక రేవంత్ సార్కు బట్టి సార్కు నడిమిట్లా కొట్లాట నడుస్తుందని తెలిసిన ముచ్చటనే. మొన్న ఢిల్లీకి పోయినప్పుడు మనోళ్ళే కొట్లాడుకుంటే మంచిగుండదని నచ్చజెప్పినట్టుండ్రు పెద్దలు. ఎన్నడూ పక్కనే కలిసి కనబడనోళ్ళు మొన్న కారటిచ్చుడుతోటి పక్క పొంటే గానొచ్చిండ్రు. ఇక ఢిల్లీకేంచి వచ్చిన రేవంత్ సారు సూటిగా బట్టి సార్ కొడుకు పెండ్లికే వచ్చిండు. అయినా ఈ సెటప్లకు ఎన్ని కోట్ల ఖర్చు అయిందో గాని పెద్దోళ్ళే వచ్చిండ్రుల్లా లగ్గానికి. తెలంగాణ గవర్నరు జిష్ణుదేవు, రామన్న సారు, మల్లన్న సారు, పొన్నము, పొంగులేటి సార్లు,
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సారు, షర్మిలక్క, హరీష్ రావు, షెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అసాదుద్దీన్, ఓవైసీ సార్లత్తే సినిమా ఇండస్ట్రీకెంచి చిరంజీవి, నాగార్జున, అమల, తనికెళ్ల భరణి, దిల్ రాజు, మోహన్ బాబు, అల్లు అరవింద్, దేవిశ్రీ, జయప్రద, ప్రకాష్ రాజు ఇంకిందరు మెయిన్ సినిమా స్టార్లు వచ్చిండ్రు. ఆపదలున్నోళ్లను ఆదుకునేటోళ్లే దేవుళ్ళు, కట్టంలున్నోళ్లను అరుచుకునేటోళ్లే చుట్టాలు. ఏడున్నాం ఎట్లున్నామని అరుచుకొని మరి సాయం చేసేటందుకు అత్తే వాళ్ళే దేవుడు పంపిన దేవుడు అనుకుంటాం కదా. అవు గిట్లే సోను సుదు సార్కు సుతం పేరుంది. ఈ సారు ఇప్పుడు మళ్ళో మంచి పని ముందటేసుకుండు. మనసున్న మహారాజు, మరి అదేందంటారా? యుద్ధం నడవబట్టి 6 దినాలు కావచ్చింది. దుబాయ్లో ఉన్నోళ్ళు కట్టాలి ఎపరాదిగా. తినేతందుకు తిండి లేదు, పోయినోళ్ళకు వేసుకునే గోళీలు లేవు, ఆ చెతందుకు ఇక విమానాలు కూడా లేవు. బయటకు పోదామంటే గుబులు. ఇంటోళ్ళు దుబాయ్లో ఉండి ఇండియాలో ఉన్నోళ్ళు కండ్ల పొంటి నీళ్లు తెచ్చుకుంటుర్రు మా వాళ్ళు ఎప్పుడొస్తారో అని. వచ్చే అన్ని దినాలు వాళ్ళకు తిండి ఉండి ఉండేందుకు మంచి సవలతు ఉండాలి, పానాలు పైలంగా ఉండాలి అని అందరి బాధలు చూస్తున్న సోను సూద్ సారు తిప్పలు తీర్చే పని పెట్టుకున్నాడు. దుబాయ్లో ఇక్కుకున్న కోసం సాయం చేసే పని ముంగటేసుకున్నాడు అన్నట్టు. ఇబ్బంది పడుతున్నోళ్లకు ఉండేతందుకు సౌలతి, తినేతందుకు తిండి కల్పిస్తాడంట. మన దేశం కాదు, మనోళ్ళని కాదు, సార్ను సాయం కోరిన ప్రతి ఒక్కలకు ఆపద్బాంధవుడు అవుతాడట. తిప్పనున్నోళ్లకు అందరినీ ఇన్స్టాలో పోస్ట్ పెడితే సారుల టీం తిప్పలు తిడుతుందట. వలస పోయినోళ్ళు, పేదోళ్ళు, ట్రాక్టర్ లేనోళ్ళు, ఏరే దేశాలలో ఇరుక్కపోయినోళ్ళు ఆపదలో ఉన్నామంటే జాలిగా నేనున్నా అంటాడు సారు. సినిమాలలో రౌడీ గుండె కానీ వేషం వేసుకుని సోను సారు రియల్ లైఫ్లా హీరో అని మొప్పన్నలు పొందుతాండు. కరోనా అప్పుడు బస్సులు, ఆక్సిజన్ సిలిండర్లు, పిల్లగాళ్లకు స్కాలర్షిప్లు, కోచింగ్ సెంటర్లు, గోశాలలు పెట్టించిండు. ఇక దుక్కి దున్నటోళ్లకు ట్రాక్టర్లు లక్షల రూపాయలు సాయం చేసిండు. గదే సార్కు తెలిసిన మంచితనం అన్నట్టు. మరి ఇక ఇది ఇట్లుంటే లాగల్లాగలు కొట్లాడి ఆవు కార్లు ఇలగొట్టినట్టు ఇగో ఇరాన్ అమెరికాల యుద్ధం పుణ్యాన మనకు సుక్కలు కానిస్తట్టున్నాయి. బగ్గ రేట్లు పెరుగుతాయంట, ముందుగల చెమరు పెరుగుతాయి, అటెనక అన్ని పెరుగుతాయంట, రేట్లతోటి పోటీ పడతాయట. ఇక డీజిల్, పెట్రోల్ వచ్చేది గల్ఫ్ దేశాలకించినాయే. ఇరాన్ జలసంధి మూసుడుతోటి సప్లై ఆగిపోయింది. 70 దినాలకు సాలేతట్టు ఉందట చెమురు, కానీ ధరలకే రెక్కలు వచ్చేటట్టున్నాయట. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే సప్లై ఛార్జీలు పెరిగి కడమ వాటి రేటు సుత పెరుగుతాయి అంటున్నారు. ఈడికే ఆరానికి అందేటట్టు అయింది యుద్ధము. మరి ఇంకెన్నొద్దులు సాగుతుందో, ఎన్నడు బంద్ పడతాయో, తిప్పలు ఎన్నడు చాలుతాయో అని. కానీ దుబాయ్లో ఉన్నోళ్ళు మాత్రం అయితే మంచిగా ఉండాలని కోరుకుందాము. ఎన్నికలు లేవు, పోలింగ్ లేదు, అయినా సరే కొందరు నాయకులు రోడ్ల మీదకి వస్తారు. ప్రజల మంచి చెడ్లు అరుచుకుంటారు. ఎవ్వలొచ్చినా ఎవ్వల గొప్పాలు చెప్పుకుంటారు. గిట్టని పార్టీ వాళ్ళను తిట్టిపోతారు. రాజకీయంలా గిది కామనేనాయే. ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడెందుకో కిషన్ రెడ్డి సార్ వచ్చిండు జనాల నడిమిట్లకు. పోయి కట్ట సుఖాలు అరుచుకుండట. మరి ఏంది ఏడా అని కలియ తిరిగి చూద్దాం పాండ్రి. హైదరాబాద్ బన్సులాల్లా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఇలా కలియదిరిగిండు. అందరి కట్టసుకాలు అరుచుకోనికచ్చిండు సారు. అంతేకాదు 18 ఏండ్లు నిండని పిల్లగాండ్లకు పెండ్లి చేసుడు తప్పు, అట్లా ఎయ్యొద్దని ఒట్టేపించిండ్రు అందరితోటి. ఎండాకాలం రాకముందే నీళ్ల తిప్పలైనయి, నీళ్లే మస్తని నీళ్ల తిప్పలు తీరుస్తామని హామీ ఇచ్చిండ్రు కిషన్ సారు. అగో గిడ చూడుండ్రి, నల్ల చాలైంది, బిందెలు నిండినై. పక్కపొంటి బీజేపీ కార్యకర్తలు, కమలం పార్టీని మెచ్చే జనాలు అందరు తిరిగిండ్రు, మంచి షెడ్డలు అరుచుకున్నారు. వీళ్ళందర్నీ ఎరికైనా ఓ అక్క బయటకచ్చి ఇండ్లు ఉరుతున్నాయి అని చెప్పబోయింది. అయినా పట్టించుకోకుండా ఓంగా ఇనకపోతే బడ్జెట్ ఇయ్యమనుండ్రని చెప్తాంది. అయినా సార్ ఆగలేదు, నడుచుకుంటూ పోయిండ్రు. అయినా కిషన్ రెడ్డి సారు గల బాధలు చెప్తుంటే నువ్వేందే గట్ల పోవడితివి? ఆగి మాట్లాడాలి కదా. వాళ్ళు మా ప్రజలు కాదన్నట్టు ముందుకు రువ్వడి వెంచి పోవడితివంటాన్రు ముచ్చటెరకైన జనాలు. ఇంకో అమ్మ బాధలు చెప్పబోతే ఉండమ్మా ఒర్రకొర్ర కనబట్టే.
అటెంకా వేరే మేడాన్ని పిలిచి రేషన్ కార్డు ఇప్పియండ్రి బాధలు అంటాన్రు. తీర్చకపోయినా జర తీర్చినట్టు తీరుత్తమన్నట్టు యాక్టింగ్ అన్న చెయ్యాలి గాని గిట్లా కసురుకునుడేంది అనవట్టే ఇంకిందరు. ఇది ఇట్లుంటే సారొచ్చిండు, కమలం పార్టీ జెండా ఎగరేసిండు. అయితే మానిగాని సారు గిడికియాల ఎందుకచ్చినట్టు? నేను జిహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, ఎందుకంటే ఈరోజు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే ఈరోజు ట్రాఫిక్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, వర్షపు నీటి కాలువల పునరుద్ధరించే కార్యక్రమం కానీ, వీధి లైట్లను రిప్లేస్ చేసే కార్యక్రమం కానీ, బస్తీలో ఉన్నటువంటి రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమం కానీ వెంటనే చేపట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గురించి అనేక రకాల విషయాలు చెప్తూ ఉంటారు. కానీ నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే నిధుల కొరత కారణంగా కొత్త వీధి లైట్ బల్బులు వేయనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఎందుకుందో చెప్పాలి. కొన్ని వేల బల్బులు ప్రతి బస్తీలో కూడా, ప్రతి మెయిన్ రోడ్ల మీద కూడా, రాజ్భవన్ రోడ్డు తీసుకున్నా, అసెంబ్లీ ముందు తీసుకున్నా, హ్యాబిట్స్లో తీసుకున్నా, పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకున్నా కూడా ఇది వీధి లైట్లు వెలగనటువంటి పరిస్థితులు. అచ్చా, కరెంటు నీళ్ల సౌలతుల గురించి మాట్లాడి చిన్నపిల్లగాండ్లకు పెండ్లి వేయొద్దని చెప్పేతందుకా? మంచి పనే ముందటేసుకుండ్రు. అయినా ప్రజల గురించి పట్టించుకునే నాయకులు గిట్లే జనాల నడిమిట్లకు అత్తరనబట్టే కమలం పార్టీ కార్యకర్తలు. ప్రజల కోసం వచ్చినోళ్ళైతే ప్రజలు విల్వంగ సూతం పోతారా, కసురుకుంటారా అని దెప్పబట్టే ఇంకిందరు. సామాజిక దురాచారం మరియు చట్ట ఉల్లంఘన ఇది బాలికల విద్య భద్రపరుస్తుంది మరియు వారి కలలను సాకారం చేసుకోకుండా నిరోధిస్తుంది. అందువల్ల నేను ప్రమాణం చేస్తున్నాను. సర్కార్లు ఉన్నోళ్ళు అందరూ చక్కగా పనిచేయరు, కానీ కొందరు మాత్రం సూపర్గా పనిచేస్తారు. చేసేటోళ్లకు శివాట్లే, చెయ్యనోళ్లకు జైలే అన్నట్టు అవుతుంది కొన్నిటికాడ. తప్పు నీ వైపున్నా నా వైపున్నా తిట్లు నువ్వే తినాలే, కోపానికి బలి కావాలన్నట్టు కొడతారు కొందరు డైలాగులు. తప్పు చేసి దొనకరు బెనకరు. ఇప్పుడు అచ్చం అట్లే చేసిండ్రు గిడ. ముందుగాల గీ వీడియో ఇడివే ఎడిటర్ అన్న. అంటే కూరగాయలకు పోతే యాక్సిడెంట్ కాదా, లోకల్లో తిరిగితే యాక్సిడెంట్ కాదా? బండ్ల మీద పోయే ప్రతొక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. కిలోమీటర్ దూరం పోయినా, అర్ధ కిలోమీటర్ పోయినా బండెక్కితే బరాబర్ హెల్మెట్ పెట్టుకోవాలి. గీన్నేగా దగ్గర పట్నే కదా, కూరగాయలకే కదా, పక్క గల్లీకే కదా అని హెల్మెట్ పెట్టుకోకపోతే ఫోటో కొట్టకుండా ఉంటారా? అయినా మీరు కూరగాయల మార్కెట్కు పోతాన్రో, చేపల మార్కెట్కు పోతాన్రో, లేకపోతే కొలువుకే పోతాన్రో, కొట్టానికి పోతాన్రో వాళ్ళకెట్లా తెలుస్తుంది? బండి ఎక్కిండ్రా హెల్మెట్ లేకపోతే బరాబరి ఫోటో కొడతారు, ఫైన్ ఎత్తారు. గీ లాజిక్ తెలవక పాపం గా మేడాలతోటి లొల్లు పెట్టుకోవట్టే అని గరమైతుండ్రు ముచ్చటెరకైన జనాలు. కూరగాయలు తెచ్చుకుంటున్నావు, నువ్వు ఇట్లా కొడితే ఎట్లా చెప్పు? ఇట్లా ఫోటోలు కొడితే ఎట్లా? మేము కూరగాయలు తెచ్చుకుంటున్నాం, నువ్వు ఫోటోలు కొడితే వస్తా పోతా కొడితే ఎట్లా చెప్పు? ఏడ తెచ్చి కట్టాలి పైసలు? సప్పుడు చేయవేందమ్మా? ఇప్పుడు సప్పుడు చేయవేందుకు? వామ్మా 20 కిలోమీటర్లు అవుట్లలో కొట్టాలి మీరు. రూల్స్ అది ఆటంకం కాదు. మాకు ఏడ పైసలు పుణ్యానికి వస్తున్నాయా? ఎత్తుకొచ్చి కట్టాలా? నువ్వు ఒకటే కొడుతుంటే లోకల్ హెల్మెటే లేదు లోకల్. కూరగాయలు తెచ్చుకుంటుంటే కూడా నువ్వు ఫోటో కొడితే ఎట్లా? పోదా అటుదా కేసు కాడికే పోదా స్టేషన్ పోదప్పా. నడువు కాదు ఇది కరెంట్ బిల్లా ఇది కరెంట్ బిల్లా అంతా కేసు పెడతా. నడువు కేసు పెడదాం. నడువు.
షౌటుప్పల్ పట్నంలా ఒక ఆయన కూరగాయల కోసం మార్కెట్కి పోతాండట. బైక్ వేసుకొని పోంగా ఈ కానిస్టేబుల్ మేడం ఫోటో కొడితే లొల్లి పెట్టుకుండు. పట్నానికి 20 కిలోమీటర్ల దూరంలోండి ఫోటోలు తీయుండ్రి. మీరు ఫోటోలు తీస్తే ఫైన్ మాకు పడుతుంది, పైసలేమన్నా ఊకెనే అత్తయ్యా అని లొల్లి పెట్టుకుంటుండు గీసారు. మరి పానాలేమన్నా ఊకెనే అత్తయ్యా? పడితే పుర్రకేమన్నా అయితే పానాలే ఉండయి. అయినా వాళ్ళకు కొలువిచ్చిందే మీ లెక్క ట్రాఫిక్ రూల్స్ పాటించనోళ్ళ ఫోటోలు కొట్టి ఫైన్లు ఎయ్యుండ్రని. దానికేంది లొల్లి అని ఇంకిందరు గరమైతాండ్రు. అవును చూసి కొట్టు అంటున్నా. కూరగాయలు ఉన్నాయా? ఏదో ఉంది లోకల్ మేము కాదమ్మా, లోకల్ చేస్తున్నావు చూసుకోవాలి. లోకల్ చేసేది లోకల్ కొట్టదు. 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నీకు కేంద్రమే రూల్స్ పెట్టింది, నువ్వు కాదు. కేంద్రం రూల్స్ పెట్టింది 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లమ్మా. నువ్వు వస్తా పోతా కొడుతుంటే ఏం చేయాలి? తెచ్చి కట్టాలి చెప్పు. ఓ అమ్మా, ఒక్క ఫైన్ అయినా దేనికి చెప్పు ఒక్క ఫైన్ అయినా దేనికి కొంటున్నా? దేనికి ఒక్క ఫైన్ అయినా? మేము లోకలు ఇక్కడ ఆగి కూడా చెప్తున్నాం. కూరగాయలు తెచ్చుకుంటున్నాం అమ్మా, కొట్టొద్దు అని చెప్తున్నాం. స్టేషన్ పోదాం అంటే ఇక రామ్మా, స్టేషన్ పోదాం ఇవన్నీ కానీ స్టేషన్ పోయినట్టు కాదు. నేను పక్కకుండే ఆక్యుపెంట్ చేస్తున్నా, నడి రోడ్డు మీద ఉండి చేస్తలేను. చూడు ఫోటోలో పడదా, వీడియోలో పడదా? సొంతిల్లు కల ఓ పెద్ద కోరికే. పాతిళ్ళు కూలిపోయేటట్టున్నా కట్టుకోలేని గతే చాలా మందికి ఉంటుంది. కొత్తది కట్టలేరు, ఉన్నా కూలిపోయే ఇంట్లు ఉండలేరు. గిసొంటోళ్లకు సర్కారు ఇండ్లిస్తే కండ్లు పొంటి నీళ్లు సంతోషంతో పటా గారుతాయి కదా. కానీ ఏం చేస్తాం, అందరికీ ఆ అదృష్టం ఉండదు. కొందరికైతే అత్తే ఈడికే, కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అత్తే, ఇంకొందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకిని సుతం గట్టినయి అట్లే ఇయ్యకుండా ఆపిండ్రట. మరి ఆ ఎట్లున్నాయో చూద్దాం పాండ్రి. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టి ఎప్పుడో అత్తయ్య అని చెప్పేసి ఏటింగ్ చేసి వచ్చిన వాళ్ళకు ఇండ్లకు ఓపెనింగ్ చేసుకుని పోయిన వాళ్ళకు కొందరు ఉంటే ఇంకిందరు కట్టుకునేందుకు బిల్లు రాక ఆపేసిండ్రు. అయితే హనుమకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిండ్రు కానీ ఇంకా ఓపెనింగ్ని వచ్చుకోలేదన్నట్టు. ఇక వాటి కోసం ఎదురు చూస్తాండ్రు ఆడున్న పేదోళ్ళు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ చొరవతోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకొని 4 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదు. గతంలో నుంచి కూడా అనేక సంవత్సరాలుగా అద్దె ఇంట్ల లోపల, సొంత ఇల్లు లేక అద్దె ఇంట్ల లోపల అనేక అవస్థలు పడుతూ అద్దె చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పేదలకు ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడంతో, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోవడంతో పేదలైతే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల లోపల అధికారులు ఇటీవలే గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఇచ్చినటువంటి విజ్ఞాపన మేరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. కొందరు పైసలు ఇర్రి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామంటుండ్రట, డబుల్ బెడ్రూమ్ల కోసం పైసలు అడుగుతుండ్రట. కొందరు నిజమే అని నమ్మి పైసలు ఇచ్చి మోసపోయిన వాళ్ళు సుత ఉన్నారు. మోసపోకుండ్రి, అరుగులకు ఇల్లు ఇచ్చేటట్టు చేసే బాధ్యత మాది, పేదోళ్లకు అత్తయ్య అంటాండు సర్పంచ్ సాబు. తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది పేదలకే, నిజమైనటువంటి అర్హులకే పంపిణీ చేయాలని కమలాపూర్ గ్రామ పంచాయతీ పాలక మండలి అంతా కూడా నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలను గుర్తించి నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా మా గ్రామ పంచాయతీ పాలక మండలి గౌరవ సభ్యులు, పాలక మండలి అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరికి సంబంధించి డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళు కొందరు, పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నిరుపేదల దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని వసూలు చేసినటువంటి కొంతమంది మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల జాబితా తయారవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే కొంతమంది పేదల దగ్గర నుంచి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు అయినా డబుల్ బెడ్రూమ్ ఆర్డర్లైనా పేదోళ్ళకి ఇవ్వాలి, లేనోళ్ళకు కట్టబెట్టాలి. పైసలకు అమ్మేది లేదు, పైసలకు ఇచ్చేది లేదు. లేనోళ్ళు లేకెడితే ఉన్నోళ్ళు ఉండేటట్టు ఉన్నది. ఇదేం కథ? పైసలు ఇవ్వకుండ్రి, అవి ఫ్రీగా వస్తాయి, పైసలకు కాదు అనబట్టే కొందరు. మేము
చదువుకున్నప్పుడు సార్లంటే మాకు మస్తు గుబులైతుండే. గాడికెంచి సార్ అత్తాండంటే గీన్నే సిట్రైట్ అవుదుము. నీళ్లు తాగబోయినోళ్ళు వచ్చి సార్ అత్తాండంటే మా అంత బుద్ధిమంతులు లేరన్నట్టు మొక్కలు పెడదుము. ఆయనతో చెప్పింది రాయకపోతే పొద్దుగాల సార్లతోటి చింతల్ బ్యాండ్ ఉంటుందని రాత్రి నిద్ర పోకుండా అయినా రాద్దుము. కానీ ఈ కాలం జెన్జీల కథ వేరే ఉన్నట్టుంది పో. సార్లంటే భయం, సార్లంటే గుబులు, సార్లంటే భక్తి అన్నట్టుంటుండే మాకు. సార్లు సుత గట్లనే ఉండే. మంచి మార్గం నేర్పేటోళ్ళు, మంచి షెడ్యూల్ చెప్పేటోళ్ళు, పుస్తకాల పాఠాలే కాక ఇక బతుకు పాఠాలు సుత నేర్పేటోళ్ళు. కానీ ఇప్పటి పిల్లగాళ్ళ కథ వేరే, సార్ల కథ వేరే. పిల్లగాళ్ళకు భయం లేదు, టీచర్లకు కొలువు మీద భక్తి లేదన్నట్టున్నది కొన్నిటి కాడ కథ. అయితే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అన్ని చేస్తా నేను, నీకే చేస్తా. ఏం చేస్తారు? అగో చూడుర్రి, ఈడ ఓ పిల్లగాడు వచ్చి టీచర్ని కడుపులో గుద్దిండు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరంలా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ పెద్దబల్లే అయిందటకి ముచ్చట. పిల్లగాండ్లు బాత్రూంలకు పోయి సిగరెట్లు తాగుతున్నారని మందలిచ్చిండటకి సారు. గంతే అచ్చి ఒట్టుడు కొట్టిడు పిల్లగాడు. మరి గాయంత అడిగితను కొట్టిండా అంటే ఆయనతో నోరు జారి పుసుకున్న అమ్మని తిట్టిండట. టీచర్ అంటే చెడు మార్గంలో పోయే పిల్లగాళ్ళు మంచి దారిలో పెట్టాలి. సిగరెట్లు తాగుతుండ్రు అద్దన్నాడు ఓకే, కానీ బూతులు తిట్టుడేంది సారు అనబట్టి కొందరు. తిడితే పెద్దసారికి పోయి చెప్పాలి కానీ గుద్దుడేంది పిల్లగాని, కొట్టిన పిల్లగాని మందలిస్తాండ్రు ఇంకొందరు. అవు నిజంగానే ఆ సారు కొట్టింది. ఇక నిజమే, ఈ సార్ను పిల్లగాని తిట్టింది నిజమే. ఇది ఇట్లా ఉంటే ఓ సారు వీడియో తీస్తాడు కానీ కొట్టి మళ్ళీ ఉరికచ్చి పిల్లగాని పక్క పొంటి ఉన్న సార్లు ఇక వెనుక ఉన్న మేడం ఆపుతలేదు. కానీ పిల్లగాళ్ళు అద్దద్దని ఆపిర్రు. వీడియో తీసే సారు ఏరా దేనికిరా అని మెల్లగా మాట్లాడుతుండు కానీ సార్ను ఎట్లా ఉంది అని అడగలే. తన్నులు తిన్న సారేమో ఇంకా బూతులు తిట్టబట్టే. అసలు దీన్ని చూస్తే బడేనా అన్నట్టుంది కదా. సార్లు సుతయ్యేంది, పిల్లగాళ్ళు గాంత్రమేదో అర్థం కాకొచ్చింది. కొందరు పొరాను కోపంతో ఉంటే ఇంకొందరు మంచి ఆలోచనతో ఉంటారు. కానీ గీడున్న చదువు చెప్పే సార్లు మాత్రం పిల్లగాళ్ళను ఆపుదామని చూస్తలేరు. వీడియోలు తీసుకుంటే బెదిరిస్తాండ్రు. పిల్లగాళ్ళకు సార్లు ఎప్పుడో, సార్లకు పిల్లగాళ్ళు ఎప్పుడో అర్థం కాకొచ్చింది అనబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు. అయితే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అన్ని చేస్తా నేను, నీకే చేస్తా. ఏం చేస్తారా మీరు? చూసిరు కదా గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకు గీనే కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.